హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, యువరాజు ఇంద్రజిత్తు వీరావేశంతో యుద్ధ భూమికి తరలి వచ్చాడు. అతని వెంట ఎందరో రాక్షస వీరులు కూడా అతన్ని అనుసరించారు. ఇంద్రజిత్తు వచ్చిన రాక్షస వీరులను రథం చుట్టూ నిలబడమని చెప్పి యుద్ధ భూమిని యజ్ఞభూమిగా మార్చేశాడు. తను వెంటనే అక్కడ అగ్నిని ప్రజ్వలింపచేసి హవిస్సులను రూపంలో శస్త్రాలను దర్భలుగా వాడి దానిలో ఆవాహన చేయడం ప్రారంభించాడు. రథాన్ని, శస్త్రాలను, బ్రహ్మాస్త్రాన్ని వాటిలో అభిమంత్రించి వాటిని ఆవాహన చేసి ఎప్పుడైతే ఈ రకంగా ఈ మంత్రోచ్చారణ ద్వారా వీటిని హవిస్సులతో ఇలాగ అభిమంత్రించాడో ప్రకృతి కంపించిపోయింది. రాక్షస వీరులందరూ కూడాను జై జయధ్వానాలు చేశారు. ఇంద్రజిత్తు ఎర్రని దుస్తులను ధరించి నల్లని మేకను బలిచ్చి ఎప్పుడైతే ఆ యజ్ఞాన్ని చేశాడో అతను అదృశ్యుడయ్యాడు. అతని ఆయుధాలు, రథము, అతని యొక్క ధనుస్సు అన్నీ కూడా మహాశక్తివంతంగా మారిపోయాయి. అక్కడ నుంచి ఆయన సుగ్రీవుడు, అంగదుడు, వృషభుడు, గంధమాదనుడు, మైందుడు, జాంబవంతుడు, వీరు వారు అని లేకుండా ప్రతి ఒక్కరిని కూడా లక్ష్యం చేస్తూ విపరీతంగా బంగారు వర్ణంలో ఉన్నటువంటి బాణాలను వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటే ఆ బాణాలు గాయపరిచిన బాణాలు కనిపిస్తున్నాయి, కానీ వాటిని ప్రయోగిస్తున్నటువంటి ఇంద్రజిత్తు కానీ అతని రథం కానీ ఎక్కడ ఎవరికి కనిపించటం లేదు. ఇక అక్కడి నుంచి ఏం చేశారంటే కేవలము వానర వీరులను, భల్లూక వీరులను, అటు వచ్చినటువంటి ఇంకా ఎంతో మంది వచ్చినటువంటి వారందరినీ సంహరిస్తూ రామలక్ష్మణుల్ని కూడా బాధించడం ప్రారంభించాడు. అతను వాడిగల బాణాలను రామలక్ష్మణులకు వేస్తూ ఉంటే వాళ్ళ శరీరం అంతా కూడా ఆ బాణాలతో నిండిపోతూ ఉంది. వాళ్ళు నిలబడే పరిస్థితి లేక సొమ్మసిల్లి భూమిపై పడ్డారు. లక్ష్మణుడు కనిపించకుండా చేస్తున్నటువంటి ఇంద్రజిత్తుకి వ్యతిరేకంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి సర్వ రాక్షస నాశనం చేస్తానని చెప్పడంతో రాముడు అది పొరపాటునైనా ఒక్కని కోసం అని చెప్పేసి మొత్తం ఆ జాతినంతా నాశనం చేయడం అనేటువంటిది మంచిది కాదు. మనము కొంత విశ్రమిస్తే తను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దీనికి తరుణోపాయాన్ని అప్పుడు మనం ఆలోచిద్దాము అని చెప్పి లక్ష్మణ్ని ఓరడించి, మనం లేచే తల్ల కన్నా ఉరిగే శిరస్సులే ఒక్కో సమయంలో మంచివి, అందుచేత ప్రశాంతంగా కొంత సమయం ఉంటే ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దామని చెప్పి చెప్పడంతో మొత్తం ఎప్పుడైతే రామలక్ష్మణులు భూమిపై పడిపోయారో ఆనందంతో మేఘనాథుడు లంకా నగరానికి వెళ్ళిపోయాడు. రాక్షసులందరూ జై జయధ్వానాలు చేస్తూ ఉంటే మొత్తం వానర వీరులందరూ కూడా రక్తసిక్తమైనటువంటి గాయాలతోనూ అనేక వీరులు మరణించడంతోనూ అందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు.
అదే సమయంలో విభీషణుడు గాయాలు తగిలి భూమిపై పడిపోయిన జాంబవంతుని దగ్గరకు వచ్చి జాంబవంతుని పరామర్శించడంతో జాంబవంతుడు, విభీషణ, హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా అని అడిగారు. దానికి విభీషణుడు ఆశ్చర్యపోయి, అదేమిటి జాంబవంత, రామలక్ష్మణుల గురించి అడగవేంటి, హనుమంతుని గురించి ఎందుకు అడుగుతున్నావు అనేటప్పటికీ, హనుమంతుడు మహాదేవుని యొక్క ప్రతిరూపము. ఆయన ప్రాణాలతో ఉంటే హిమాలయాలకు వెళ్ళి దివ్య ఔషధులను తీసుకువచ్చి మనందరినీ కూడా రక్షించగలుగుతాడు. నాకు రామలక్ష్మణుల మీద, సుగ్రీవ అంగదుల మీద ప్రేమ లెక్కాదు అని అంటాడు. హనుమంతుడు వచ్చి జాంబవంతునికి నమస్కరించాడు. ఆ వెంటనే జాంబవంతుడు, హనుమంత, ధర్మ పోరాటంలో పాల్గొన్న మన వారందరి ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. నీవు వెంటనే ఉత్తరాదిన ఉన్న హిమవత్ పర్వతాల వైపు వెళ్ళాలి. అక్కడ వృషభ పర్వతం ఉంటుంది. ఆ వృషభ పర్వతం నుంచి చూస్తే నీకు కైలాస పర్వతం కనిపిస్తుంది. వీటి మధ్య ఓషధులతో నిండినటువంటి పర్వత శిఖరం ఒకటి దర్శనం అవుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఓషధులతో నిండిన ఆ పర్వత శిఖరంపై మృత సంజీవిని, విశాలకరిణి, సువర్ణకరిణి, సంధానకరిణి అనే 4 ఓషధులు ఉంటాయి. ఆ ఓషధులను నీవు తీసుకువస్తే ధర్మ పోరాటంలో పాల్గొన్న మన అందరం కూడా ప్రాణాలతో సజీవంగా మారతాము. నీవు వెంటనే వెళ్ళి ఆలస్యం చేయవద్దు అని ఎప్పుడైతే చెప్పాడు, హనుమంతుడు ఓ పర్వతం పైకెక్కి తన శరీరాన్ని పెంచి ఉత్తరాదిన ఉన్న హిమ పర్వతాల వైపు అతి వేగంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన హిమవత్ పర్వతాల దగ్గరికి వెళ్ళి వృషభ పర్వతం దగ్గరికి వెళ్ళి కైలాస పర్వతాన్ని చూశాడు. వాటి మధ్య ఓషధులతో దగదగా మెరుస్తున్నటువంటి పర్వతాన్ని దర్శనమిచ్చింది. హనుమ ఆ పర్వతం పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మృత సంజీవిని, విశాలకరిణి, సువర్ణకరిణి, సంధానకరిణి ఔషధాలను వెతికి తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. కానీ అవి ఇతనికి దర్శనం ఇవ్వకుండా అన్నీ ఒకేలా కనిపించడం ప్రారంభమైంది. ఎప్పుడైతే అలా కనిపించడం ప్రారంభమైందో ఇక వీటిని తను గమనించలేదని భావించి ఆ పర్వత శిఖరాన్ని తీసుకుని హనుమ దక్షిణాదిన ఉన్న రామదండు ఉన్న లంక ప్రాంతానికి వచ్చాడు. ఎప్పుడైతే ఆ ఔషధులతో కూడుకున్న పర్వతాన్ని పవనసుత హనుమ తీసుకుని వచ్చాడో ఆ ఓషధుల సుగంధ పరిమళానికి ఆ రోజు పడిపోయినటువంటి, చనిపోయినటువంటి, గాయపడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో లేచారు. అంతేకాక కొంత సమయం గడిచేటప్పటికి అంతకు పూర్వం మరణించినటువంటి నరులు, వానరులు, మోహిని విష్ణు తెగకు చెందిన వారు, నారసింహ విష్ణు తెగకు చెందిన వారు, ఆర్యావర్తం నుంచి వచ్చిన అనేక రకాల స్వచ్ఛందంగా వచ్చిన వారు అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిద్ర నుంచి మేల్కొన్న వారిలా ఒకరినొకరు ఆలింగన చేసుకుంటూ ఆనందంగా ప్రాణాలతో బతికారు. అయితే ఈ రాక్షస వీరులు ఏ రోజు చనిపోయిన వారిని ఆ రోజు సముద్రంలో పారవేయడంతో ఈ రాముని యొక్క సైన్యం
ధర్మ పోరాటంలో పాల్గొన్న వారందరూ కూడా ప్రాణాలతో సజీవులై మళ్ళీ యుద్ధానికి సంపూర్ణంగా సంసిద్ధులు అయ్యారు. హరి ఓం.